ఎంబీబీఎస్, బీడీఎస్ సహా విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్ష కోసం 1:30 విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఎగ్జామ్ హాల్లోకి వాచ్లు, బూట్లు, ఇతర గ్యాడ్జెట్లు తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదు. తెలంగాణలోని 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. గతేడాది రాష్ట్రంలో 79,813 నీట్ దరఖాస్తులు రాగా ఈ ఏడాది 72,507 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష కోసం 500 నగరాల్లో 5,453 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశం మొత్తంలో ఈ ఏడాది 22.7 లక్షల మంది అభ్యర్థులు నీట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో ఈసారి పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మాసప్ ట్యాంక్ పరీక్షా కేంద్రం నుంచి అందిస్తారు. మహేష్ చెప్పండి, నీట్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది, అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి మరి కాసేపట్లోనే నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం అంటే ఈ సెంటర్లో చూసినట్లయితే 11 గంటల నుంచి కూడా విద్యార్థులను సెంటర్ లోపలికి కూడా అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎగ్జామ్ రాసే విద్యార్థులందరూ కూడా 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అనుమతి ఉంటుంది. 1:30 తర్వాత వచ్చిన వారిని ఎవరు కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి ఉండదని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మొత్తం 190 సెంటర్లలో కూడా ఈ పరీక్షను నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో వచ్చేసి 62 సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో దాదాపు 26,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,507 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎగ్జామ్ సెంటర్లో వచ్చే విద్యార్థులకు సంబంధించి అటు స్మార్ట్ వాచ్ కావచ్చు, సెల్ ఫోన్లు కానీ ఇతర హ్యాండ్ బ్యాగులు, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. అంతేకాకుండా అటు ఓపెన్గా ఉండే చెప్పులను మాత్రమే అనుమతిస్తారు. షూస్ కావచ్చు, ఇటు ఎక్కువ జిప్స్ ఉన్న ప్యాంట్స్ కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించి సల్వార్లు, ట్రౌజర్లు కూడా వారు ధరించాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కుర్తాలు కావచ్చు, డ్రెస్సులు, ట్రాక్ ప్యాంట్లు, కార్గో ప్యాంట్లకు అనుమతి లేదని కూడా ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎంట్రన్స్ గేట్ వద్ద మనం విజువల్స్లో చూడొచ్చు. అటు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే విద్యార్థులను లోపలికి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద మొత్తం ఎక్కడ చూసినా 144 సెక్షన్ అయితే అమల్లో ఉందని కూడా చెప్పవచ్చు. ఇటు పరీక్షా కేంద్రంలో అటు ఒక సీనియర్ అధికారితో పాటు నోడల్ ఆఫీసర్గా నిర్మించారు. అంతేకాకుండా భద్రత కోసం అటు పోలీసు అధికారులను కూడా ఇక్కడ వారు ఏర్పాటు చేసినప్పుడు కనిపిస్తూ ఉంది. ఎగ్జామ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా ఇప్పటికే తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మనం ఎగ్జామ్ సెంటర్ వద్ద చూడొచ్చు విజువల్స్లో. ఉదయం నుంచి 11 గంటల నుంచి కూడా ఇప్పటికే ఆ ఎగ్జామ్ సెంటర్లోకి విద్యార్థులు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1:30 వరకు టైం ఉన్నది కాబట్టి ఇంకా ఇప్పటికిప్పుడే చేరుకున్న పరిస్థితి ఉంది. 1:30 తర్వాత ఎవరు వచ్చినా కానీ అనుమతించమని కూడా ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత ఏడాది జరిగిన నీట్ ఎగ్జామ్ సంబంధించి లీకేజీల కారణంగా ఈరోజు ఆ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేశారు. పరీక్షను పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లీకేజీలకు ఆస్కారం ఉండకుండా ఈసారి పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే ఎన్టీఏ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ.